రచన శ్రీ విశ్వమాతాదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు వేజండ్ల. వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు ఆసు కవితా సుధాకర. ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారు, విజయవాడ. వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు శ్రీ మహామంత్ర యోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి లీలా వైభవాలను కీర్తిస్తూ రచించిన 138 పద్యాలలోని కొన్ని పద్య రత్నాలను గూర్చి ఇప్పుడు తెలుసుకుందాం. 10వ భాగము. గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు మరొక పద్యంలో భక్తులు శ్రీ వెంకటేశ్వరుని దీక్ష పూని నిష్కల్మషమైన మనస్సులతో వ్రతం చేస్తూ ఉన్నప్పుడు వారిని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాడని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. వెంకటేశు దీక్ష వేవేలవరములై రక్షసేయుచుండు నక్షయముగా అధిక శుభములిచ్చు ఆనంద నిలయుండు బాధలన్నీ గూల్చు బంధువగును. శ్రీ వెంకటేశ్వరుని దీక్ష అసంఖ్యాక వరాలై అక్షయమైన రీతిలో రక్షగా నిలుస్తుంది. ఆనంద నిలయుడైన శ్రీనివాసుడు బాధలన్నీ తొలగించే బంధువై అధికమైన శుభాలను ప్రసాదిస్తాడు. వెంకటేశ్వరుని దీక్ష పూనినవారు నియమబద్ధమైన జీవితాన్ని గడుపుతూ శ్రీనివాస నామాన్ని జపిస్తూ ఉంటారు. అలాంటి దీక్ష వల్ల దేవుడు తృప్తుడై భక్తులకు వరాల్ని ప్రసాదిస్తాడు, అధికమైన సుఖాలను ప్రాప్తింపచేస్తాడు. భగవానుడు మంత్రః అని కీర్తించబడ్డాడు. మంతారం త్రాయతే అంటే తనను మననం చేసేవారిని రక్షిస్తాడు. అంతేకాదు మంత్రగమ్యుడు కూడా, అంటే మంత్రశక్తి చేత పొందదగినవాడు. కాబట్టి దీక్షతో తన మంత్రాన్ని పఠించే వారికి ఎన్నటికీ తరగని రీతిలో ఆ దేవదేవుడైన శ్రీనివాసుడు రక్షణ అవుతాడు, అసంఖ్యాకమైన శుభాలను ప్రసాదిస్తాడు. దేవుడు ఆపద్బాంధవుడు, కష్టాల్లో కనికరిస్తాడు, బంధువుగా ఉండి పోషిస్తాడు, బాధల్ని తొలగిస్తాడు. దేవుడు శుభావహ అనే ప్రస్తుతి పొందాడు, అంటే శుభాలను కలిగించేవాడని అర్థం అని తెలియజేస్తున్నారు శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు. గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు మరొక పద్యంలో శ్రీ వెంకటేశ్వరుడు వేదస్వరూపుడని, ఆయనను ఆశ్రయించిన వారికి, సేవించిన వారికి ఆర్తి తొలగిపోతుందని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. వేదమూర్తి అయిన వెంకటేశుని అండ ప్రాణికోటి మీద పరగుచుండ ఆర్తి తొలగిపోయి ఆనందమధికమౌ తిరుమలేసు మహిమ తెలుపతరమే. వేదస్వరూపుడైన శ్రీ వెంకటేశ్వరుని రక్షణ ప్రాణి సమూహానికి ఉండగా ఆర్తి తొలగిపోయి ఆనందం అధికం అవుతుంది. తిరుమలనాథుని మహిమను తెలపటం అల్పులకు సాధ్యం కాదు. శ్రీ వెంకటనాథుడు వేదమూర్తి. విద్దంటే తెలుసుకోవటం. తెలుసుకోవటానికి అవసరమైన అనేక విశేషాలు వేదాల్లో ఉంటాయి. వెంకటేశ్వరుడు వేదస్వరూపుడు. ఆయన్ని గూర్చి తెలుసుకోవలసిన అనేక విశేషాలు ఉన్నాయి. కలియుగంలో 7 కొండల మీద కొలువై భక్తజన సులభుడై కామిత వరప్రదుడై శ్రీనివాసుడు వెలుగొందుతున్నాడు. సమస్త ప్రాణికోటిని రక్షించే దేవుడు శ్రీనివాసుడే. ఏ ప్రాణికి కావలసిన పదార్థాన్ని, సంపదను ఆ ప్రాణికి ఇచ్చి అండగా ఉంటాడు. అప్పుడు ఆ ప్రాణికి బాధ తొలగిపోతుంది, ఆనందం కలుగుతుంది.
శ్రీనివాసుడు క్షేమకరః అని ప్రస్తుతి పొందాడు. క్షేమాన్ని కూర్చేవాడు అని దీని అర్థం. నివృత్తి ధర్మనిష్ఠులైన వారి అజ్ఞానాన్ని తొలగించి క్షేమాన్ని కలుగజేసే స్వభావం కలిగిన దేవుడు కాబట్టే శ్రీవెంకటేశ్వరుడు క్షేమకరుడు. ఆర్తిహరుడు అంటే బాధల్ని తొలగించేవాడు, అంటే బాధల్ని హరించేవాడు. బాధల్ని తొలగించే భగవానుడైన శ్రీనివాసుని మహిమను తెలపటం సామాన్యులకు సాధ్యం కాదు అని తెలియజేస్తున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు. గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు మరొక పద్యంలో ఆర్తజన రక్షకుడైన ఆ శ్రీనివాసుని ప్రార్థించినప్పుడు భక్తుల యొక్క కోరికలను వెంటనే తీరుస్తాడని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. కరివరదుడైన వెంకన్న కావుమయ్యా, క్షీరసాగరసైన రక్షించవయ్యా, ఆదరించుము లక్ష్మీశ ఆర్తజనుల అనుచునుతియింప పాపాలనతువయ్యా. ఏనుగుకు వరమిచ్చిన శ్రీ వెంకటేశ్వర రక్షించవయ్యా. పాల సముద్రంలో పవళించే స్వామి కాపాడవయ్యా. లక్ష్మీనాథుడవైన శ్రీనివాస ఆర్తజనుల్ని ఆదరించవయ్యా అని ప్రశంసించగా, పాపాలను అణచివేస్తావు కదా. శ్రీనివాసుడు పాపాపహారి కీలాల సుస్నాత అఘ విపాటనః అని నుతులు అందుకొన్నాడు. పాప వినాశ పుణ్యతీర్థ జలంలో విధివశాత్తు మునిగిన వారి పాపాల్ని నశింపచేసే నారాయణుడు శ్రీవెంకటేశ్వరుడు. ఆయన కరివరదుడు అంటే ఏనుగుకి వరము ఇచ్చినవాడు. విష్ణు స్వరూపుడై ఆర్తితో ప్రార్థించిన గజేంద్రుని కాపాడినవాడు. అలాగే భక్తుడు ఆర్తితో మొరపెట్టుకుంటే రక్షిస్తాడు. శ్రీనివాసుడు పాల సముద్రంలో స్వచ్ఛ హృదయుడై ఆదిశేషశయనుడై ఉంటాడు. శ్రీనివాసుడు ఘృణావాన్ అని కీర్తి పొందాడు, అంటే దయగల దేవుడు. దయగలిగిన దేవుడు కాబట్టే భక్తుల మొరలను ఆలకిస్తాడు. వారిని ఆదరించి బాధలు తొలగిస్తాడు, పాపాల్ని అణచివేస్తాడు, పుణ్యాన్ని ప్రాప్తింపచేస్తాడు అని తెలియజేస్తున్నారు వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు. గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు మరొక పద్యంలో కలియుగ నాథుడైన శ్రీ వెంకటేశ్వరుడు కరుణా నిలయుడని భక్తజన సులభుడని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. కలియుగేశుడెంతో కారుణ్య నిలయుడై ఆర్తిబాపుచుండు అద్రి నుండి విశ్వనాథుడగుచు వింత మహిమ చూపు వెంకటేశు సముడు వేరెలేడు. కలియుగనాథుడైన శ్రీనివాసుడు కృపాస్వరూపుడై కొండల మీద కొలువై ఉండి భక్తుల ఆర్తిని తొలగిస్తూ ఉంటాడు. సమస్త లోకాలకు నాథుడై వింత మహిమల్ని చూపిస్తాడు. అందుకే వెంకటనాథునికి సమానమైన దేవుడు లేనే లేడు అని చెప్పవచ్చు. శ్రీనివాసుడు కరుణాస్వరూపుడు, కారుణ్య నిలయుడు. అందుకే దయానిధి అని సన్నుతులు అందుకొన్నాడు. ఆయన దయకు నిధి లాంటివాడు, అంటే కరుణా సముద్రుడు. శ్రీ వెంకటనాథుడు విశ్వనాథుడు. అందుకే ఆయన విశ్వేశ అని ప్రశంసలు అందుకొన్నాడు. అంటే జగత్తులన్నింటికీ ప్రభువు శ్రీనివాసుడు అని అర్థం. శ్రీ వెంకటేశ్వరుడు విశ్వప్రాణ అని కూడా కీర్తించబడ్డాడు.
అంటే ప్రపంచానికి ప్రాణమైన దేవుడు శ్రీనివాసుడు. ఇన్ని గుణాలతో ప్రకాశించే తిరుమల రాయుడు భక్తుల కష్టాల్ని తొలగిస్తాడు. భక్తజన సంరక్షణలో శ్రీనివాసుని మించిన వారెవరూ లేరు. అందుకే శ్రీ వెంకటేశ్వరునితో సమానమైన దేవుడు ఎక్కడా లేడు అని చెప్పవచ్చు అని తెలియజేస్తున్నారు శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు. గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు మరొక పద్యంలో కలియుగంలో గరుడాద్రి మీద నెలవైన శ్రీ వెంకటేశ్వరుడు భక్తజనుల ఆర్తుల్ని ఆలకించి ఎల్లప్పుడూ వారికి అండగా ఉండి అభయహస్తాన్ని ప్రసాదిస్తూ ఉంటాడని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. కలియుగమ్మునందు గరుడాద్రిపై నుండి సేవలందుచున్న శ్రీనివాస, నిన్ను బోలు దైవమెన్నడేని గలడే సప్తగిరి నివాస సత్యదేవ. కలియుగంలో గరుడాద్రి మీద నుండి శ్రీనివాసుడు సేవలు అందుకుంటూ ఉన్నాడు. శ్రీనివాసునితో సమానమైన దేవుడు లేనే లేడు. సప్తగిరుల మీద నివసించే దేవుడు సత్యదేవుడు. శ్రీనివాసుడు గరుడాద్రివాసుడు. శ్రీహరి భూలోకంలో కొంతకాలం ఉండటానికి సరైన స్థలాన్ని అన్వేషిస్తూ సువర్ణముఖి నది తీరానికి ఉత్తరంగా ఉండే దివ్య స్థలంలో ఉండటానికి నిశ్చయించుకున్నాడు. అప్పుడు గరుత్మంతుడు సర్వ సంపదలకు నిలయమైనది, బంగారు శిఖరాలతో కూడినది, కల్పవృక్ష శోభితమైనది అయిన హరిక్రీడాద్రిని భూలోకానికి తీసుకొచ్చాడు. అదే గరుడాద్రి. దాని మీద కొలువైన శ్రీనివాసుడు భక్తజనుల సేవలు అందుకుంటున్నాడు. శ్రీనివాసుడు అంటే సంపదలకు నిలయమైనవాడు కాబట్టి శ్రీనిధి అని నుతులు అందుకొన్నాడు. ఆయన శ్రీప్రదుడు, సిరుల్ని ప్రసాదించేవాడు. సప్తగిరీశ్వరుడైన సత్యదేవునికి సాటి మరెవ్వరూ లేరని ఘంటాపదంగా చెప్పవచ్చు అని తెలియజేస్తున్నారు వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు శ్రీనివాసుని పూజించే మానవుని దేహంలో ఉన్న అవయవాలకు సార్థకత ఏర్పడుతుందని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. కమలనాభుని సేవలో కరములకును శేషశయనుని నుతిలోన జిహ్వకరయ, వెంకటాద్రీసు వినుటలో వీనులకును సార్థకమ్ములు చేకూరు చక్కగాను. కమలనాభుడైన శ్రీనివాసుని సేవలో చేతులకు శ్రీవెంకటనాథుని వినటం వల్ల శ్రవణేంద్రియాలకు, శేషశయనుడైన శ్రీ వెంకటేశ్వరుని నుతించటం వల్ల నాలుకకు సార్థక్యం సమకూరుతుంది. భగవంతుడు భక్తునికి ఇచ్చిన శారీరక అవయవాలు సార్థకం కావాలంటే వాటిని భగవత్ సేవకే వినియోగించాలి. అప్పుడే ఆ అవయవాలకు పుణ్యం లభిస్తుంది. కమలాక్షు నర్చించు కరములు కరములు అని, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అని, విష్ణును ఆకర్ణించు వీణులు వీణులు అని భక్త శ్రేష్ఠుడైన ప్రహ్లాదుడు పలికిన పలుకులు ఇక్కడ స్ఫురణకు వస్తాయి. పోతనామచ్చుని కలము నుంచి జాలువారిన అమృతపు గుళికలు ఈ మాటలు. నాలుక నీ కడలేని నామములే నుడిగీని, మేలిమిని గుణములేమిట పొగడునయ్యా, గాలి వంటి వీణులు నీ కథల దనిశనయ్యా, ఈ లీల నీ అనంత మహిమ ఎందు విందునయ్యా అని అన్నమయ్య తన అవయవాల సార్థక్యానికి శ్రీ వెంకటేశ్వరుని గుణగణాలను నుతించాడు అని తెలియజేస్తున్నారు వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. గురుదేవులు
భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు మరొక పద్యంలో కోనేటి రాయుడైన శ్రీనివాసునికి సేవలు చేసిన భక్తులకు ఎలాంటి చిక్కులు రానివ్వకుండా ఆ భగవానుడు ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాడని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. కోర్కెలన్ని తీర్చి కోనేటి రాయండు మ్రొక్కునట్టి జనుల చిక్కుదీర్చు ఆర్తజనుల రక్ష ఆ దేవునికి దీక్ష ఇట్టి దేవు సాటి ఎవరు చెప్ప. కోర్కెలన్నీ తీర్చి కోనేటి రాయుడైన శ్రీనివాసుడు తనకు మ్రొక్కే జనుల చిక్కులు తీరుస్తాడు. ఆ దేవుని దీక్ష ఆర్త జనులకు రక్ష. కాబట్టి ఆ శ్రీ వెంకటేశ్వరునితో సమానమైన మరొక దేవుడు లేడు. స్వామి అయిన శ్రీనివాసుడు కోనేటి రాయనిగా ప్రసిద్ధి పొందాడు. 7 కొండల మీద ఉన్న పుష్కరిణి సకల తీర్థాలకు పుట్టినిల్లు. కోనేటి రాయుడు తనను సేవించే వారిని ఆదరిస్తాడు. తన తీర్థమైన పుష్కరిణిలో స్నానం చేసిన వారికి సౌఖ్యాల్ని ప్రసాదిస్తాడు. అందుకే భక్తులు శ్రీనివాసుని తీర్థస్నాత సౌఖ్య ప్రదర్శక అని ప్రస్తుతించారు. అంటే తీర్థాలలో స్నానం చేసిన వారికి సౌఖ్యాలను చూపేవాడు అని అర్థం. భగవంతుడైన శ్రీ వెంకటేశ్వరుడు ఆపదల్లో ఉన్న భక్తుల్ని రక్షించడమే దీక్షగా కలిగి ఉంటాడు. అంతేకాకుండా శ్రీనివాసుడు రక్షకః అని ప్రస్తుతించబడ్డాడు. అంటే స్పర్శ, ఆలింగన, సాంత్వన, ఓదార్పు వచనాలతో ఆశ్రితుల్ని రక్షించేవాడు అని అర్థం. జగత్ రక్షణమే జగన్నాథుడైన తిరుమలేశుని దీక్ష అని తెలియజేస్తున్నారు వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు ఒక పద్యంలో భక్తజనులు తమ కోరికలు తీర్చుకోవటానికి భగవంతునికి ముడుపులు కడుతూ ఉంటారని, అలాంటి వారికి శ్రీనివాసుడు సిరులను ఇచ్చి వారి అభివృద్ధికి సహాయం చేస్తూ ఉంటాడని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. కోర్కెలెల్ల తీర్చుకొనగజేసి జనులు ముడుపులెన్నో కట్టి ముట్టజెప్ప శ్రీనివాసుడెప్పుడు సిరులిచ్చి పోషించు వరదుడనెడి బిరుదు వాసికెక్క. భక్తులు తమ కోర్కెల్ని తీర్చుకోవటానికి దేవునికి ముడుపు కడతారు. ఆ ముడుపుల్ని దేవుని దర్శనార్థం కొండకు వెళ్ళినప్పుడు సమర్పిస్తారు. తిరుమలేశుడు తనకు ముడుపుల్ని సమర్పించిన భక్తులకు సంపదలు ఇచ్చి పోషిస్తూ తనకు ఉన్న వరదుడు అనే బిరుదుకు వన్నె తెచ్చుకుంటాడు. ముడుపు అంటే ధనాన్ని ఉంచి కట్టిన మూట. ముడుపు అంటే ధనం అనే అర్థం కూడా ఉంది. భక్తులు దేవునికి రకరకాల మొక్కులు మొక్కుకుంటారు. ఆ మొక్కును తీర్చుకోవటానికి వెంటనే స్వామి దగ్గరకు వెళ్ళలేకపోవటంతో కొంత సొమ్మును మూట కడతారు. తమకు అనుకూల సమయం ప్రాప్తించినప్పుడు స్వామిని దర్శించి ముడుపుల్ని సమర్పిస్తారు. భక్తులు ఇచ్చిన ముడుపుల్ని స్వీకరించిన శ్రీనివాసుడు వారికి మరింతగా సంపదలు ఇచ్చి వారిని రక్షిస్తాడు. భగవంతునికి వరదుడు అనే బిరుదు ఉంది. వరదుడు అంటే కోర్కెలు ఇచ్చేవాడు, అంటే భక్తులు కోర్కెలు తీర్చేవాడు అని అర్థం. భక్తుల కోర్కెలు తీర్చుతాడు కాబట్టి దేవునికి ఉన్న వరదుడు బిరుదు సార్థకమైందని చెప్పవచ్చు అని అంటున్నారు వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. గురుదేవులు
భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు మరొక పద్యంలో కాలచక్రంలో అనేక రకాలైన మార్పులు జరుగుతూ ఉంటాయి. దేవదేవుని నమ్ముకున్న భక్తులకు కూడా ముప్పులు కలుగుతూ ఉంటాయి. ఆ ముప్పుల్ని తొలగించే శక్తి కలిగిన వాడు శ్రీనివాసుడు. ఆ శ్రీనివాసుని సేవించడం వల్ల కలిగే లాభాలని గూర్చి ఈ విధంగా తెలియజేస్తున్నారు గురుదేవులు. కాలచక్రమందు కదలి వచ్చడు ముప్పు, క్రమ్మకుండ చేయు కమల భర్త, నాణ్యమైన విభుడు నలిననాభుడగుచు వెంకటాద్రిపైన వెలుగుచుండే. కమలనాథుడైన శ్రీనివాసుడు కాలచక్రంలో భక్తులకు సంక్రమించే ముప్పును సమీపానికి రాకుండా చేస్తాడు. ఆయన నళిన నాభుడు అంటే పద్మమును నాభియందు కలవాడు. శ్రేష్ఠుడైన విభుడై వెంకటాద్రి మీద వెలుగొందుతూ ఉన్నాడు. భగవంతుడు ఆపదలను నివారిస్తాడు. తన భక్తులకు ఆపదలు రాకుండా కాపాడుతూ ఉంటాడు. ఆయన కమలాపతి అంటే లక్ష్మీదేవికి విభుడై భక్తుల ఆర్తిని తొలగించి సంపదలు ప్రాప్తింపచేస్తాడు. శ్రీనివాసుడు జ్వరగ్రహ అనే ప్రస్తుతులు అందుకొన్నాడు. అన్ని జ్వరాలను అంటే ముప్పుల్ని పోగొట్టేవాడు. భగవంతుని నామోచ్చారణ చేసిన భక్తుల రోగాలను తొలగిస్తాడు. అంతేకాదు ఆయన రోగలుంఠకుడు అంటే సకల వ్యాధుల్ని హరిస్తాడు. శ్రీనివాసుడు నళిన నాభుడు, పద్మమును బొడ్డునందు కలిగినవాడు. ఆ పద్మం ద్వారా లోకానికి బ్రహ్మను అందించినవాడు. బ్రహ్మకు తండ్రి. సకల సృష్టిని కావించే బ్రహ్మను కన్న తండ్రి శ్రీ మహావిష్ణువు. అందుకే శ్రీనివాసుడు అనంత పద్మజస్థాన నాభిహి అని కీర్తించబడ్డాడు. అనంతుడు బ్రహ్మ. ఆయన పుట్టిన పద్మానికి జన్మస్థానమైన బొడ్డు కలిగినవాడు శ్రీనివాసుడు అని అర్థం. అందుకే ఆయన తిరుగులేని కాంతులతో తిరుమలపై వెలుగొందుతున్నాడు అని తెలియజేస్తున్నారు వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు భక్తులు శరణుతో అంటే నీవే తప్ప ఇతరులు మాకు రక్షణ లేరు అనే భక్తిభావంతో పూజించినప్పుడు ఆ భగవంతుడు తప్పక రక్షిస్తాడు అనే భావాన్ని వెల్లడిస్తూ ఈ విధంగా పలికారు. శరణు నీవెగాన కరుణించు మమ్మంచు, ఆర్తితోడ భక్తులరచుచుండ, భక్తజనుల మరను రక్తిగా గమనించు, తిరుమలేశుడిచ్చు దివ్యధనము. ఆర్తితో భక్తులు నీవే శరణు అని మొరపెట్టుకుంటే భక్తజనుల మొరను ఆసక్తిగా గమనించి తిరుమల నాథుడు దివ్య ధనాన్ని ప్రసాదిస్తాడు. భగవంతుని కరుణను పొందటానికి శరణాగతి కంటే మించిన మార్గం లేదు. నీవు తప్ప మరొకరు నాకు అండలేరు అని భగవంతుని ప్రార్థించడమే శరణాగతి. ఈ తత్వాన్ని గజేంద్రుడు పాటించాడు. నీవే తప్ప ఇతఃపరం మెరుగ మన్నింపొందగున్ దీనునిన్ అని మొరపెట్టుకొని మొసలి బారి నుంచి రక్షితుడయ్యాడు. అలాగే భక్తులు శ్రీనివాసుని శరణు పొంది తమను కరుణించుమని వేడుకొన్నప్పుడు ఆ దేవదేవుడు భక్తుల ఆర్తిని తొలగిస్తాడు. మరి ఎందూ గతి లేదు మనుప నీవే దిక్కు, వరసి లక్ష్మీశ నీ చరణమే దిక్కు, భవసాగరములోబడి మునిగిన నాకు తిమిరి నీ నామమను తేపయే దిక్కు అని అన్నమాచార్యుడు శ్రీవెంకటాద్రీశుని శరణు వేడుకొన్నాడు. శరణు వేడిన వారిని కాపాడి దివ్య ధనాన్ని
అంటే మహత్తరమైన విశిష్టమైన ధనాన్ని శ్రీనివాసుడు ప్రసాదిస్తాడు. దివ్య ధనం అంటే మోక్షం. భక్తులకు శ్రీ వెంకటనాథుడు మోక్ష సంపదను అనుగ్రహిస్తాడని అర్థం అని తెలియజేస్తున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు మరొక పద్యంలో భక్తి విధానాలు అనేకం ఉంటాయని, వాటిలో శ్రవణ భక్తి, మనన భక్తి ఇలాంటి భక్తుల ద్వారా భగవంతుని కరుణను పొందవచ్చని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు. శ్రవణ మనన భక్తి సత్య ఫలితములిచ్చు, కీర్తనము మిగుల కీర్తి నొసగు, శ్రీనివాసు పైన చిత్తము నిలుపుచు, శరణమనగమేలు జనులకగును. శ్రవణ భక్తి, స్మరణ భక్తి సత్య ఫలితాలను ఇస్తాయి. కీర్తనం మిక్కిలి కీర్తిని ప్రసాదిస్తుంది. శ్రీనివాసుని మీద చిత్తాన్ని నిలిపి శరణు కోరుకుంటే జనులకు మేలు కలుగుతుంది. భక్తి విధానాలు 9. ఇక్కడ శ్రవణం అంటే వినటం. భగవంతుని కథల్ని, లీలా విలాసాల్ని నిరంతరం వినటం కూడా భక్తిగానే పరిగణింపబడుతుంది. అలాగే దేవదేవుని నామాన్ని స్మరించటం కూడా భక్తి పద్ధతుల్లో ఒక రకం. అన్నిటికంటే మించి కలియుగంలో సంకీర్తనం వల్ల సంతృప్తి పడిన దేవుడు అధిక ఫలాలను ప్రసాదిస్తాడని భక్తులు విశ్వసిస్తున్నారు. ఒక్క సంకీర్తనే చాలు ఒద్దికై మమ్ము రక్షించగా అని అన్నమయ్య భక్తుల్ని రక్షించడానికి ఒక్క సంకీర్తన అయినా చాలు అని చెప్పాడు. భక్తుడు స్థిర చిత్తంతో భగవంతుని పూజించాలి. స్థిర చిత్తంతో దేవుని పూజించి శరణు కోరితే శ్రీనివాసుడు అద్భుత ఫలితాలను అందిస్తాడని తెలియజేస్తున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు మరొక పద్యంలో, గొప్ప బాధలైన గోవింద అనగానే సమసిపోవుచుండు క్షణములోనే, చిత్తశుద్ధితోడ శ్రీహరి అని పల్క, చెంతనున్న చింత చెదరిపోవు అని తెలియజేశారు. ఎన్ని పెద్ద బాధలైనా గోవింద అని స్మరించగానే క్షణములో తగ్గిపోతాయి. చిత్తశుద్ధితో శ్రీహరి అని పలకటంతోనే భక్తుల చెంతనున్న దిగులు, చింత తొలగిపోతాయి. గోవిందుడు అంటే గోవులకు ప్రభువు. గో సంపదలకు విందును, ఆనందాన్ని చేకూర్చేవాడు శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుడే కలియుగంలో శ్రీనివాసుడు అయ్యాడు. గోవింద నామస్మరణం సకల ఆర్తిహరణం. శ్రీనివాసుడు గోసంగ సంరక్షక అని ప్రస్తుతులు అందుకున్నాడు. గో బృందాన్ని రక్షించేవాడని దీని అర్థం. గో సంఘాన్నే కాకుండా భక్త సంఘాన్ని కూడా రక్షిస్తాడు. భక్తుడు త్రికరణ శుద్ధిగా శ్రీహరి అని పలికిన వెంటనే పక్కనే ఉన్న చింత, దిగులు, విచారం తొలగిపోతాయి. దిగులును తొలగించి దివ్య ఆనందాన్ని ప్రాప్తింపజేసే దీన జన రక్షకుడు శ్రీ వెంకటేశుడు అని తెలియజేస్తున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు. గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు మరొక పద్యంలో భక్తులకు కలిగే ఆటంకాలను, అవరోధాలను భగవంతుడు తొలగింపజేసి వారికి అనుకూలమైన ఫలితాలను ప్రసాదిస్తాడని తెలియజేస్తూ ఈ విధంగా రచించారు. విఘ్ననాశనము వేగమ్ముగా చేసి సమయమనువు కాగ చక్కగూర్చు, కోటి కాంతులీను మేటి శ్రీరమణుండు ఆర్తరక్షకుడని ఖ్యాతినందే. శ్రీనివాసుడు విఘ్నాలను తొలగించి
సమయాన్ని అనుకూలంగా ప్రసాదిస్తాడు. కోటి కాంతులతో ప్రకాశించే శ్రీ లక్ష్మీ విభుడు ఆర్తరక్షకుడు అనే ఖ్యాతిని పొందాడు. భగవంతుడు భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా రక్షిస్తాడు. అందుకే ఆయనను విఘ్ననాశకుడు అని స్తుతిస్తారు. భక్తులకు ఆపదలు సంభవించినప్పుడు వాటిని తొలగించి ఆ సమయాలు అనుకూలంగా ఉండేటట్లు చేస్తాడు భగవంతుడు. భగవానుడు అనంతః అని నుతులు అందుకొన్నాడు. నాస్త్యంతో విస్తరస్యమే అని గీతావచనం. తన విస్తృతికి అంతం లేనివాడు, విశ్వరూపుడు, విశ్వబాహుడు, విశ్వవక్త్రుడు భగవంతుడు కిరీటధారి. అందుకే ఆయన కోటి కాంతులతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయన వెలుగులు భక్తుల ఆర్తి అనే చీకటిని పారద్రోలతాయి. అందుకే శ్రీనివాసుడు ఆర్తిహరుడు అని, ఆనందప్రదుడు అని ప్రసిద్ధి పొందాడు అని తెలియజేస్తున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు.